హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు అయితే కోడిగుడ్డు కారం చేస్తున్నానండి. సో చాలా బాగుంటుందండి. దానికి వచ్చేసి ఒక 4 ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్లు కారము, రుచికి సరిపడా ఉప్పు అండి. నేను వచ్చేసి 4 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వాటిలో సగం ఉల్లిపాయలు మిక్సీకి వేసుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు, కారము, ఉప్పు కలిపి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా రావాలి. ఇక గ్యాస్ ముట్టించేసుకొని ప్యాన్ పెట్టి నూనె కొంచెం ఎక్కువ పట్టిద్దండి. అంటే కారం కదా, ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఎక్కువే పట్టిద్ది. ఒక 2 స్పూన్స్ వేయండి. అంటే కారం బాగా వేగాలి కాబట్టి నూనెలో, అందుకు తిరుగుమూత గింజలండి, కరివేపాకు. అవి బాగా వేగినాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయొచ్చు. సో అసలు ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే 4 ఉల్లిపాయలు తీసుకొని దానిలో 2 మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్టు, ఉల్లిపాయ కారానికి. 2 ఏమంటే ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం ఆ కోడిగుడ్లు అచ్చం కాకుండా కాస్త బాగుంటాయి అన్నమాట. దానిలో కొద్దిగా పసుపు, ఆ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ఆల్రెడీ కారంలో వేసాం కాబట్టి దీనికి సరిపడానే వేసుకోవాలన్నమాట. ఒక 1/2 స్పూన్ పట్టింది, చిన్న స్పూన్ తోటి. సో బాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి రుచినిస్తుంది అన్నమాట. ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. ఎలా ఉంది ఏంటనేది మీరు చేసుకొని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ రుచి. వీటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోండి. చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఆ కారం అనేది లోనికి దిగేదను బాగుంటుంది అన్నమాట. ఆ నూనె అంతా పీల్చుకుంటే బాగుంటుంది రుచిగా. ఓ చేత్తో ఫోన్ పట్టుకొని ఓ చేత్తో చేయడం కాస్త కష్టంగా ఉంటుంది కదా. సో అందుకేనమాట కోడిగుడ్లు స్కిప్ అయిపోతున్నాయి. అసలు ఉల్లిపాయలు వేగాక మనము మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసి బాగా వేయించుకోవాలండి. దానిలో ఇంకా మీకు ఇష్టమైతే 2 ఉల్లిపాయ అంటే 2 టమోటాస్ కూడా వేసుకోవచ్చు అనమాట. టమోటాలు వేసినా కూడా బాగానే ఉంటుంది. సో కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే సేమ్ ఇలాగే చేసుకోండి. చాలా బాగుంటుంది నిజంగా, టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఆ కూరలో అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంటే చాలా బాగుంటాయి. ఆ కారానికి జీడిపప్పు తీపికి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. అలా నూనె తేలే వరకు బాగా వేయించుకోండి. ఫ్రై చేస్తే కారము భలే టేస్ట్ వస్తుంది. పచ్చి వాసన అసలు ఉంచుకోకండి, బాగా వేయించుకోండి కారాన్ని మాత్రం నూనెలో. మనము ఆల్రెడీ నూనె ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆ నూనె అంతా ఇది వేగేసరికి ఆ నూనె అంతా పైకి తేలుతుంది. సో అలా బాగా వేపేసుకొని ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి. అలా సన్న ఘాట్లు పెట్టడం వల్ల ఆ కారం నూనె మొత్తము కోడిగుడ్లోకి వెళ్ళిపోయి మంచి రుచినిస్తుంది అన్నమాట. అలా మొత్తం కోడిగుడ్డుకు కూడా పట్టేట్టుగా కారాన్ని చిన్నగా కలుపుకోండి. కోడిగుడ్లు అంటే చిట్లిపోకుండా బాగా కలుపుకోండి. అవి మళ్ళీ స్మాష్ అంటే చిదురు అయిపోతాయి కదా, కాబట్టి కొద్దిగా లైట్గా అలా నిదానంగా కలుపుకుంటే ఆ కారంతో పాటు కొద్దిగా ఇవి కూడా వేగాయంటే మంచిగా ఆ నూనె కారం మొత్తం కోడిగుడ్లకు కూడా పడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక టేస్టింగ్ టైం. అప్పటికప్పుడు వేడి అన్నంలో అలా 1 గంట అన్నం పెట్టేసుకొని కొంచెం కూర వేసుకొని అసలు సూపర్గా ఉంటుందండి నిజంగా.
అలా ఉడుకుతున్నటువంటి వేడి ఆ కోడిగుడ్డు కారం వేసేసుకొని ఆ జీడిపప్పు పలుకులు తగులుతుంటే దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఉందండి, దాంతో తిన్నారంటే మాత్రం అద్దరిపోద్దండి. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. అదేంటనుకుంటున్నారా? మేగడండి. మేగడ కొంచెం వేసుకొని కలుపుకొని తిన్నారంటే అసలండి ఎంత టేస్ట్ వస్తుందో నేను చెప్పలేను అనమాట. చాలా బాగుంది నిజంగా. అసలు మీ ఇష్టం. ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు అయితే మేగడ లేకుండా కూడా తినొచ్చు, కానీ మేగడ వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉంది టేస్ట్ అనేది కొంచెం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అబ్బా. ఓకేనా? ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తింటుంటే ఇంకా తిందామనిపిస్తుంది అనమాట. కొంచెం అన్నం అమాంతం లేపేస్తారు, అంత సూపర్ టేస్టీగా ఉందన్నమాట. చాలా బాగుంది కోడిగుడ్డు కారం. అసలు ఎంత బాగుందోను. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉందన్నమాట. చాలా ఈజీగా అయిపోద్ది. టేస్ట్కి టేస్టు, ఖర్చు లేని పని. మెయిన్ మనకి ఆడవారికి ఎంత తక్కువగా వంట త్వరగా అయిపోతే అంత